బాయ్కట్ కాంతారా అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్ట్ అన్న, 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు మన వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? వాళ్ళు అక్కడ చిన్న మన టైటిల్లో కన్నడలో లేదని చెప్పేసి వాళ్ళు మన పోస్టర్లు చింపేశారు. మా టైటిల్ కదా కన్నడ లేదు, మిగతా మూవీ అంతా కన్నడ లాంగ్వేజ్లో ఉంది కదా, వాళ్ళు మాత్రం ఎందుకు బాయ్కట్ చేయాలి? అంటే టైటిల్ కన్నడ లేకపోతే బాయ్కట్ చేస్తారు. మరి మీ సినిమాలు మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ? సో మనం చూసుకున్నట్టయితే కన్నడ సినిమాలకు చాలా కేజీఎఫ్ కానీ చాలా ఎలివేషన్ ఇచ్చాము, మంచి కలెక్షన్స్ ఇచ్చాము. మన సినిమాలు టైటిల్ లేదని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% రాంగ్. అదే కదా అన్న చెప్తున్నా, వాళ్ళ తెలుగులో ఉందని చెప్పేసి ఒక లాంగ్వేజ్ని వాళ్ళు కించపరుచుతున్నారు. సినిమా నిజంగా మీకు సినిమా నచ్చలేదు అనుకో, బాయ్కట్ చేయం, మీకు చూడొద్దు, వెళ్ళొద్దు. కానీ మీరు సినిమా పరంగా కాకుండా ఒక లాంగ్వేజ్ పరంగా ఒక తెలుగు భాషని మీరు కించపరచడం ఎంతవరకు సమంజసం? అంటే సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టయితే రిషబ్ శెట్టి గారు కాంతారా 1కు తెలుగులో మాట్లాడారు, ఆ ప్రేక్షకులకు థ్యాంక్ యూ అని. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేదు అని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దానికి అదే కదన్నా, ఇప్పుడు కాంతారా 1లో తెలుగులో మాట్లాడిన వ్యక్తి 2కి వచ్చినప్పటికి ఎందుకు తెలుగులో మాట్లాడలేకపోయారు? అంటే అప్పుడు వచ్చిన తెలుగు ఇప్పుడు రాలేదా? మేమేమి పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, మీ నుంచి ఒక చిన్న చిన్న మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎలా ఉన్నారు ఏంటి సినిమా చూడండి అంటే చిన్న చిన్న తెలుగు వర్డ్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం, పెద్ద పెద్ద వర్డ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయం. మీరు అది కూడా మాట్లాడలేకపోయినంత వరకు వచ్చేసారంటే మీ ఉద్దేశం ఏంటి? మీ కన్నడ వల్ల అయితే మీరు చూడరండి అక్కడ, మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరని భయమా? అంత భయం ఉన్న వాళ్ళు తెలుగు అంటే మీ ఉద్దేశం ఏంటంటే తెలుగు వాళ్ళు ఎలా ఉన్నా ఓకే, ఎలా ఏం చేసినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, చూసేస్తారు, మన కలెక్షన్స్ మనం వచ్చేస్తే నాకు వాళ్ళకి భరోసా ఉంది. వాళ్ళు తప్పు కాదు, ముందు మన వాళ్ళు తప్పు ఇది. ఎందుకంటే ఎంత జరుగుతున్నా సరే మన వాళ్ళు ఖండించకపోవడం మన వాళ్ళ టాలీవుడ్ పెద్దలు తప్పు ఇది.